श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ओम श्री साईराम। साई बंधुलारा, आत्मस्वरूपुलारा, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం, మణియమ్మ తెలుగు అనువాదం, అధ్యాయం 28 ఓవి 46 నుంచి 60వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. మొదట శ్రీ ప్రసన్న రాఘవ శతకము నుంచి శ్రీరామస్తుతి. ఓం శ్రీ సాయిరామ్. వానర కోటి గొల్వగను వచ్చే దివాకర పుత్రుడప్పుడున్ వానరులందరుంగనియు వారి జనాభుడు సీత జూడగా ఆనయు చేసే సీతగని అచ్చటి వార్తల తెల్ప అంగదుంబూనెను మారుతాత్మజుడు ఉంగ్రము బట్టి ప్రసన్న రాఘవా. వానకాలం ముగిసింది. సూర్యపుత్రుడైనటువంటి సుగ్రీవుడు వానర పరివారంతో కలిసి శ్రీరామచంద్రమూర్తి దర్శనానికి వచ్చాడు. సీతమ్మ తల్లిని వెతకడానికి వానరసేనను పంపిస్తూ అంగదుడిని ఆ యొక్క సేనకు నాయకుడిగా ప్రకటించి ఆంజనేయ స్వామి వారికి ఉంగరం ఇచ్చి రామచంద్రమూర్తి పంపిస్తూ ఉన్నారట. ఓం శ్రీ సాయిరామ్. లాలా లక్ష్మీచంద్ స్వప్నంలో దర్శనం ఇవ్వడమే కాక దాసగణ మహారాజు కీర్తన సమయంలో ఫోటో రూపంలో కూడా దర్శనమిచ్చి లాలా లక్ష్మీచంద్ను సాయినాథుల వారు షిరిడీకి ఆహ్వానించిన విధానాన్ని తెలుసుకున్నాం. ఆ తర్వాత అతని మిత్రుడు శంకర్రావు ఒకరోజు అకస్మాత్తుగా రాత్రి 8 గంటలప్పుడు ఇంటికి వచ్చి షిరిడీకి వచ్చేదవా అని అడగటం, ఎప్పుడెప్పుడు షిరిడీ దర్శనానికి వెళ్ళాలా, ఎవరు తోడుగా వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి లక్ష్మీచంద్కు వెదకపోయిన తీగ కాలికి తగినట్లయి ఎగిరి గంతేశాడు. వెంటనే తన అన్నగారి వద్ద 15 రూపాయలు అప్పు చేసి శంకర్రావుతో కలిసి షిరిడీకి బయలుదేరాడు. రైలు బండిలో కూర్చొని ఇద్దరు భజన చేశారు. ఆ రైలు పెట్టెలో ఉన్న ఇతర భక్తులను బాబాగారి గురించి అడిగి తెలుసుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో మనం ఉన్నాం. 46వ ఓవి. కొంతమంది ముస్లిం సోదరులను అడిగారు, బాబా ఎటువంటి వారు, వారి మహిమలు ఎటువంటివి, మా ఉత్సాహాన్ని, మా భక్తిని పెంపొందించేలా వారి మహిమలు లీలలు చెప్పండి అని అడగడం జరిగింది. వారు చెప్తున్నారు, సాయిబాబా చాలా సంవత్సరాల నుండి షిరిడీలో ఉంటున్నారు. వారు గొప్ప సత్పురుషులు, మహాత్ములు, అవలియా అని వారు జవాబు చెప్పారు. ఆ విధంగా ముచ్చటించుకుంటూ ఆ ఇద్దరు ఆనందంగా ప్రయాణాన్ని సాగించారు. కోపర్గాం చేరుకోగానే సేటుకు జ్ఞాపకం వచ్చింది. సాయిబాబాకు జామపళ్ళు ప్రీతి. కోపర్గాములో జామపళ్ళు పండుతాయి. గోదావరి తీరాన వాన్ని అమ్ముతారు. వాన్ని బాబాకు సమర్పించాలని అనుకున్నాడు. కానీ గోదావరి తీరానికి రాగానే అక్కడి దృశ్యాన్ని చూచి ఆనందిస్తూ సేటు జామపళ్ళను మర్చిపోయాడు. టాంగా బండి గోదావరి అవతలి తీరానికి పోయింది. అక్కడి నుండి షిరిడీ 4 ఊళ్ళ అవతల ఉన్నది. టాంగా బాగా వేగంగా వెళ్ళిపోతూ ఉంది. లక్ష్మీచంద్కు జామపళ్ళు గుర్తుకు వచ్చాయి. కానీ అక్కడ అవి దొరకవు. ఒక ముసలావిడ తలపైన బుట్టతో బండి వెనుక పరుగున రావటం చూచాడు. ఆమె కోసం బండిని ఆపించాడు. జామపళ్ళు తమ కోసమే వచ్చాయా అని తలచాడు. లక్ష్మీచంద్ ఆనందభరితుడై పళ్లను ఏరి ఏరి తీసుకున్నాడు. మిగిలిన పళ్లను తన తరపున బాబాకు అర్పించమని ఆ ముసలావిడ అన్నది. జామపళ్ళు గుర్తుకు రావడం, మరలా మర్చిపోవటం, అకస్మాత్తుగా ఒక ముసలావిడ కలవటం, ఆమెకు సాయిపై గల భక్తి ఆ ఇద్దరికీ ఆశ్చర్యాన్ని కలగచేసింది.
మొదట స్వప్నంలో వృద్ధుడు కనిపించటం, వారే సంకీర్తనలో దర్శనమివ్వటం ఎంత విచిత్రం. ఈ ముసలావిడ వారికి కావలసిన మనిషి అయి ఉంటుందేమో అని లాలాజీ తనలో అనుకున్నాడు. తర్వాత బండి ముందుకు సాగి మాటల్లోనే షిరిడీ చేరింది. దూరం నుండి మసీదుపై జెండాలను చూచి ఆ ఉభయులు భక్తిగా వందనం చేశారు. తరువాత పూజా సామగ్రిని తీసుకొని వెంటనే మసీదుకు వెళ్ళి సాయి దర్శనం చేసుకొని ఆనందించారు. బయటి వరండా ద్వారం నుండి సభామంటపంలోకి ప్రవేశించి దూరం నుండి బాబాను చూచి వారి కంఠం గద్గదమైంది. చూడాలని కోరుకున్న మూర్తి యొక్క దర్శనం కాగానే లక్ష్మీచందు ఆకలి దప్పులను మరిచి తల్లీనుడై ఆత్మానందాన్ని పొందాడు. పరిశుద్ధ జలంతో బాబా చరణకమలాలను ప్రక్షాళనం చేశాడు. ఆర్ఘ్యపాద్యాది సకల పూజలు చేసి శ్రీఫలాన్ని, అరటిపళ్ళను అర్పించాడు. ధూప దీపాలు, దక్షిణ తాంబూలాలను, పుష్పహారాన్ని సమర్పించి మనసులోనే ప్రదక్షిణ చేసి బాబా పాద సన్నిధిలో కూర్చున్నాడు. ఓం శ్రీ సాయిరామ్. పారాయణ ముగిసింది. విశ్లేషణలో ప్రవేశిద్దాం. సాయిబాబా చాలా సంవత్సరాల నుండి షిరిడీలో ఉంటున్నారు. వారు గొప్ప సత్పురుషులు, మహాత్ములు, అవలియా అని వారు జవాబు చెప్పారు. శ్రీ ప్రత్యనారాయణరావు గారి ట్రాన్స్లేషన్ గ్రంథంలో ఈ మాట చెప్తాడు. హిందువులు ఆయనని మహాత్ములలో ఒకరిగా తలుస్తారు, ముస్లింలు ఆయనని అవలియాగా భావిస్తారు. కానీ హేమాడ్ పంత్ మహాశయుడు కూడా మొదట బాబాను ఒక మహాత్ముడిగా, సత్పురుషుడిగా భావించాడు. రాను రాను బాబా యొక్క మహత్తును, లీలలను, శక్తిని గ్రహించటం చేత బాబా సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడిగా హేమాడ్ పంత్ గారు నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ముస్లిం సోదరులు చెప్పిన విషయం అదే విషయాన్ని బలపరుస్తూ ఉంది. మహాత్ముడని, అవలియాని, భక్తుడని, సంతు అని వారి వారి ప్రాంతాల్లో మహాత్ములకు, సాధు సత్పురుషులను ఏమని పిలుస్తారో అలా సాయినాథుల వారిని ఒక తుకారంగా, ఒక నామదేవుగా, ఒక జ్ఞానదేవుగా, ఒక కబీర్దాస్గా భావించారు. కానీ సత్యం ఏంటంటే వారందరికంటే కూడా వారందరినీ ఉద్ధరించినటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో ఆ పరమాత్మ చైతన్యమే సాయినాథుల వారు అనేది నెమ్మది నెమ్మదిగా హేమాడ్ పంత్ గారికి తెలిసింది. ఇప్పుడు నాకు తెలిసి బాబాగారి భక్తులందరికీ ఆ విషయం దృఢపడింది. ఇప్పటికి కూడా కొంతమంది అమాయకులనాలో లేకపోతే మరి ఏమనాలో తెలియదు కానీ బాబా గురించి బాగా వ్రాస్తున్నటువంటి వారు, అంటే బాబా గురించి గొప్పగా రాస్తున్న వాళ్ళు కూడా బాబా గారిని ఇతర సాధు సత్పురుషులలో ఒకరిగా భావిస్తూ రాస్తూ ఉంటారు. అదొక దురదృష్టం. ఎందుకంటే ఇంత బాబా గారి వ్యాప్తి జరిగిన తర్వాత కూడా రాముడితో, కృష్ణుడితో, పరమేశ్వరుడితో, దత్తాత్రేయ స్వామితో కూడా, ఇంకా చెప్పండి దత్తాత్రేయ స్వామి కంటే ఎక్కువ. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి కూడా తెలియని వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు, కానీ సాయినాథుడిని తెలియని వాళ్ళు ఎవరూ లేరు. దత్తాత్రేయ స్వామి పీఠాలు కూడా ఎక్కడో అక్కడక్కడ ఉన్నాయేమో, కానీ సాయినాథుడి మందిరం ఊరు ఊరు, వాడ వాడ, ప్రతి ఇంట్లో కూడా సాయినాథుల వారు వెలిసిపోయారు. కాబట్టి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, సూర్యుడికి ప్రకాశం ఉంటుంది, సూర్యుడు తేజోవంతుడు అని చెప్పాల్సిన అవసరం లేదు. సూర్యుని చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి ఏదైనా స్పష్టంగా ప్రజల చేత అంగీకరించబడినదే దైవం. నాయకుడైనా దైవమైనా ప్రజలు అంగీకరిస్తేనే. కాబట్టి ప్రజల చేత, భక్తుల చేత, కోటాను కోట్ల మంది చేత అంగీకరించబడిన దైవం సాయినాథుల వారు. కాబట్టి ఇంకా ఎన్ని సత్పురుషుల్లో ఒకరిగా, మహాత్ముల్లో ఒకరిగా పోలుస్తూ తాము ఆరాధించే ఇతర మహాత్ములతో సాయినాథుడు కూడా సమానమే అనుకునే భ్రమలో, అంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తారంటే తాము ఆరాధిస్తున్న గురువుతో సమానమే సాయినాథుల వారు అని అనుకుంటేనే తాము ఆరాధిస్తున్నటువంటి గురువు మీద వారికి గురి కుదురుతుంది. అంతకంటే ఎక్కువ అంటే మళ్ళీ వాళ్లకు ఎక్కడో మనసులో చిన్న ఇబ్బంది. కాబట్టి ఇలాంటి భ్రమలు విడిచిపెట్టాలి ఆధ్యాత్మిక మార్గంలో. రామకృష్ణుడు చెప్పినట్టుగా ఒక పడవ 10 మందిని చేరిస్తే, ఒక లాంచి 100 మందిని చేరిస్తే, ఒక స్టీమరు 1000 మందిని చేరుస్తుంది. అలా మహాత్ములలో కూడా శక్తి తారతమ్యాలు ఉంటాయి. దాన్ని అంగీకరించడం కూడా రావాలి.
అందరిలో ఉన్నది ఒకటే పదార్థమైన పదార్థం యొక్క శక్తి పరిమాణం వేరు అని చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి సాయినాథుల వారు సాక్షాత్తు పరబ్రహ్మ అని తెలుసుకోవాలి. మరొక్కసారి ఎన్నిసార్లు వారి పరబ్రహ్మతత్వాన్ని చెప్పుకున్నా ఆనందమే కనుక మరొక్కసారి చెప్పుకోవడం జరిగింది. ఆ విధంగా లక్ష్మీచందు శంకర్రావు ముచ్చటించుకుంటూ ఆ ఇద్దరూ ఆనందంగా ప్రయాణాన్ని సాగించారు. కోపర్గాం చేరుకోగానే సేటుకు జ్ఞాపకం వచ్చింది. సాయిబాబాకు జామపళ్ళు ప్రీతి. కోపర్గాంలో జామపళ్ళు పండుతాయి. గోదావరి తీరాన వాడిని అమ్ముతారు. వాడిని బాబాకు సమర్పించాలని అనుకున్నాడు. అంటే బాబాగారికి జామ పండ్లు ఇష్టము అనే విషయం మనకింతవరకు తెలియదు. కానీ ఇక్కడ ఈ ఓవి చూసినప్పుడు ఈ ఓవి ద్వారా ఆ రోజుల్లో సాయినాథుల వారికి జామ పళ్ళు అంటే ఎక్కువ ఇష్టము అనే విషయం లాలా లక్ష్మీచందుకు తెలిసింది. ఎంతోమంది భక్తులు ఆయన్ని దర్శించుకోవడము, వారు బాబాగారి విషయాలు ముచ్చటించుకునే సందర్భంలో బాబాగారికి జామ పళ్ళు అంటే ప్రీతబ్బా అని మాట్లాడుకుని ఉంటారు. నిజానికి ఆయనకి ఇష్టాలు ఉండవు, కానీ జామ పండుని చాలా ప్రేమగా తిని ఉంటారు. దానికి కారణం ఆ జామ పళ్ళు తెచ్చిన భక్తుల యొక్క ప్రేమ అయి ఉండొచ్చు. కానీ దాన్ని బాబాగారికి జామ పళ్ళు ఎక్కువ ఇష్టం అనే ప్రచారంలోకి వెళ్ళిపోయి ఉంటుంది. అదే ఈ యొక్క లక్ష్మీచందుకు కూడా తెలిసి ఉంటుంది. కాబట్టి లక్ష్మీచందు బాబాగారికి జామ పళ్ళు ఎక్కువ ఇష్టం కాబట్టి జామ పళ్ళను తీసుకొని వెళ్ళాలి బాబాకి అని అనుకున్నాడు. షిరిడీకి వచ్చే ముందు గోదావరి తీరాన అవి బాగా పండుతాయి. మనం కూడా షిరిడీలో చూస్తున్నాం, జామ పళ్ళు చాలా పెద్దగా ఉంటాయి, చాలా బాగుంటాయి. కనుక అక్కడ కోపర్గాంలో దిగిన తర్వాత వాటిని తీసుకొని వెళ్దాం అనుకొని ఉండొచ్చు. కానీ బాబాగారి భక్తిలో మునిగిపోయి భజన చేసుకుంటూ బాబాగారి విషయాలు చర్చించుకుంటూ కోపర్గాంలో రైలు బండి దిగిన తర్వాత కూడా జామ పండ్లు కొనకుండానే గుర్రబండి ఎక్కేసాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత జ్ఞాపకం వచ్చింది అతనికి. గోదావరి తీరానికి రాగానే అక్కడ దృశ్యాన్ని చూచి ఆనందిస్తూ సేటు జామ పండ్లను మర్చిపోయాడు. ప్రకృతి దృశ్యాలను చూస్తూ ఆనందిస్తూ ఆ విషయాన్ని మర్చిపోయినట్టుగా తెలుస్తుంది. టాంగా బండి గోదావరి అవతల తీరానికి పోయింది అంటే గోదావరి దాటిపోయింది. మనం కోపర్గాంలో దిగి షిరిడీకి వెళ్ళేటప్పుడు అంటే హైదరాబాద్ నుంచి వెళ్తున్న వాళ్ళకి కోపర్గాం తగలదు, వాళ్ళు ముందే దిగిపోతారు. వాళ్ళు ఎక్కడ దిగుతారు? నాగర్సోల్లో దిగుతారు. చాలా రోజులు ఎందుకు, 2 సంవత్సరాలు అయిపోయింది షిరిడీ వెళ్ళి. ఎన్నోసార్లు వెళ్ళినా మర్చిపోవడం జరిగింది. నాగర్సోల్లో దిగుతాం హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు. కానీ బెంగళూరు నుంచి అటు వెళ్ళే వాళ్ళు కోపర్గాం వెళ్తారు. బాంబే నుంచి వెళ్ళే వాళ్ళు కూడా నాకు తెలిసి కోపర్గాం వెళ్తారు అనుకుంటాను. ఆ కోపర్గాంలో దిగిన తర్వాత వెళ్ళేటప్పుడు గోదావరి నది వస్తుంది. ఆ గోదావరి నది దాటిన తర్వాత అతనికి జ్ఞాపకం వచ్చింది. అక్కడి నుండి షిరిడీ 4 ఊళ్ళ అవతల ఉంది. టాంగా బాగా వేగంగా వెళ్ళిపోతూ ఉంది. లక్ష్మీచందుకు జామపళ్ళు గుర్తుకొచ్చాయి, కానీ అక్కడ అవి దొరకవు. ఒక ముసలావిడ తలపైన బుట్టతో బండి వెనుక పరుగున రావటం చూచాడు. ఆమె కోసం బండిని ఆపించాడు. జామపళ్ళు తమ కోసం వచ్చాయా అని తలిచాడు. బాబాగారికి జామపళ్ళు ఇష్టమని బాబాగారికి జామపళ్ళు కొని తీసుకువెళ్ళాలని మనసులో అనుకున్నాడు భక్తుడు లక్ష్మీచంద్. కానీ కోపర్గాంలో దిగిన తర్వాత ఆ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న సుందర దృశ్యాలను చూస్తూ ఆనందిస్తూ అందులో లీనమైపోయి జామపళ్ళ విషయం మర్చిపోయాడు. గుర్తొచ్చేసరికి చాలా దూరం వెళ్ళిపోయాడు. అక్కడ జామపళ్ళు దొరకవు. కానీ తన భక్తుడు తనకు ఇష్టంగా జామపళ్ళను తీసుకురావాలి అని అనుకున్నాడే, మరి సాయినాథుల వారు వదిలిపెడతారా? అదే కదా భక్తవత్సలుడు, భక్తరక్షకుడు, భక్తపాలకుడు, భక్త పరాధీనుడు అని భగవంతుడికి అనేకమైన పేర్లు ఉంటాయి. కనుక భక్తుడు తనను ప్రేమిస్తే చాలు, ఆ ప్రేమ కోసం ఏమైనా చేస్తాడు. స్థవన మంజర్లో ఇవి ఉంటాయి. చోకామేళ భక్తుడు మహాభక్తుడు కనుక ఆ భక్తుడిని అనుగ్రహించటానికి అతని ఇంట్లో పనివాడిగా చేరి, అతను నిమ్న జాతికి చెందినవాడు, హరిజనుడు, తోల వ్యాపారం చేస్తూ చెప్పులు కుట్టుకుంటూ బతుకుతుంటాడు. కనుక అతని కోసం అతని ఇంట్లో పనివాడిగా చేరి ఆ చనిపోయినటువంటి ఆ శవాల తోళ్లను తాను కూడా మోసాడంట భగవంతుడు. సకుబాయి ఇంట్లో సరే మనందరికీ తెలిసిన కదా, నీళ్ళ బిందెలు మోసాడు, ఇంట్లో అన్ని పనులు చేసేవాడు.
కాబట్టి భక్తుడు భక్తవత్సలుడు, ప్రేమకు వశ్యుడు భగవంతుడు, భక్తుడి యొక్క ప్రేమకు. కనుక ఈ యొక్క లక్ష్మీచంద్ ప్రేమతో జామ పళ్ళు బాబాకు తీసుకెళ్ళాలనుకున్నాడు చాలు, ఆ మాట అనుకున్నాడు చాలు. అందుకని అతను మర్చిపోయినా సరే సాయినాథుల వారు మాత్రం మర్చిపోకుండా ఆ యొక్క లక్ష్మీచంద్ కోరిక తీర్చడం కోసం అతని బండి వెనకాల పరిగెడుతూ వస్తున్నాడంట, ఒక స్త్రీ వేషంలో, స్త్రీ రూపంలో. ఆ వచ్చినవాడు సాయినాథుడే అని ఇందులో రాయబడలేదు, కానీ మనం ఊహించుకుంటే మన ఆనందం మరింత పెరుగుతుంది. ఏమో ఆయనేనేమో కాదనడానికి సాక్ష్యం లేదు, అవునడానికి సాక్ష్యం లేదు. అవునడానికి సాక్ష్యం ఉంది. లక్ష్మీచంద్ బాబా గారికి జామపళ్ళు ఇవ్వాలని అనుకున్న విషయం ఆ ముసలమ్మకి తెలియదు కదా, వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు కదా, అంతర్యామి అయినటువంటి సాయినాథుల వారికి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఆయన కోసం పరిగెడుతూ వస్తున్నాడు జామపళ్ళు తీసుకొని. మామూలుగా జామపళ్ళతో అక్కడ రోడ్డు మీద పెట్టుకొని కూర్చుంటే అది వేరే విషయం, కానీ పరిగెడుతూ వస్తున్నాడు అని అంటే లాలా లక్ష్మీచంద్ కోసమే పరిగెత్తుకొని వస్తున్నాడు. ఎలా పరిగెత్తుకొని వస్తాడు, ఎందుకు పరిగెత్తుకొని వస్తాడు? లాలా లక్ష్మీచంద్ బాబాకు జామపళ్ళు ఇవ్వాలనుకున్న విషయం ఆమెకే తెలిసింది అంటే అతను సాయిబాబా అయ్యే అవకాశం ఉంది, గురుదేవుడు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గురుదేవుడు సర్వాంతర్యామి కాబట్టి లక్ష్మీచంద్ కోరిక తీర్చడం కోసం జామపళ్ళ గంపతో పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. జామపళ్ళు తమ కోసమే వచ్చాయా అని అనిపించింది లక్ష్మీచంద్కు. లక్ష్మీచంద్ ఆనందభరితుడై పళ్లను ఏరి తీసుకున్నాడు. మిగిలిన పళ్ళను తన తరపున బాబా కర్పించమని ఆ ముసలావిడనింది. కొన్ని పళ్ళు లక్ష్మీచంద్ కొన్నాడు, ఏరి కొన్నాడు, మంచి పళ్ళు కొన్నాడు. గురుదేవుడికి మంచివి సమర్పించాలి, బాగా అందంగా ఉండాలి, తీయగా ఉండాలి. అదే ప్రేమ, అదే శ్రద్ధ. అయితే ఆ తల్లి మిగిలిన పళ్ళను కూడా లక్ష్మీచంద్కి ఇచ్చేసి లక్ష్మీచంద్కు, నాన్న ఈ పళ్ళను నా తరపున బాబా కర్పించు అని ఇచ్చింది. ఇక్కడేమైపోయింది, లక్ష్మీచంద్ మోసపోయడానికి ఆ వచ్చినటువంటి స్త్రీ రూపంలో ఉన్న సాయినాథుడు అద్భుతంగా నటన ప్రదర్శించాడు. వచ్చినవాడేమన్నా సాయినాథుడేమో అని అనుకుందామంటే అలా అనుమానం రాకుండా ఒక భక్తురాల్లాగా ఈ మిగిలిన పళ్ళు బాబాకి నా తరపున సమర్పించు అనింది. ఈ విషయం చదివినప్పుడు లక్ష్మీచంద్ కానీ మనం కానీ ఎవరం కూడా అనుమానించే అవకాశం ఉండదు. వచ్చింది భక్తురాలైతేనే బాబా కోసం తన తరపున పళ్ళను సమర్పించమంటది. అంత చక్కగా నటిస్తాడు. అందుకే ఆయనకి జగన్నాటక సూత్రధారి, మహానటుడు. ప్రపంచంలో ఏ నటుడు ఆయనతో సమానంగా నటించలేడు. నటనలకు నిలయం, నటనాలయం నటరాజు కదా. కాబట్టి ఎవరు కనుక్కుంటారు, ఆ పాత్రని ఎంత బాగా పోషిస్తున్నాడు చూడండి. ఏదో పళ్ళు అమ్మేసి వెళ్ళిపోయాడా, లేదు, నా తరపున పళ్ళు సమర్పించమని భక్తురాల్లాగా, మహాభక్తురాల్లాగా లక్ష్మీచంద్కి ఇచ్చాడు. అయిపోయింది. ఏమాత్రం మనసులో సంశయం ఉన్నా ఈయన ఎవరబ్బా, నా మనసులో ఉన్న విషయం ఈయనకెలా తెలిసింది, ఈమెకి ఎలా తెలిసింది, ఈవిడేమన్నా బాబా అనే ఆ రూపంలో వచ్చాడా అని అనుకుంటూ ఉంటే ఆ ఉన్న అనుమానం కాస్త ఎగిరిపోతుంది. మహాభక్తురాల్లాగా పళ్ళను సమర్పించాడు. లక్ష్మీచంద్ ఆనందభరితుడై పళ్ళను ఏరి తీసుకున్నాడు. మిగిలిన పళ్ళను తన తరపున బాబా కర్పించమని ఆ ముసలావిడన్నది. జామ పళ్ళు గుర్తుకు రావడం, మరల మరచిపోవడం, అకస్మాత్తుగా ఒక ముసలావిడ కలవటం, ఆమెకు సాయిపై గల భక్తి ఆ ఇద్దరికి ఆశ్చర్యాన్ని కలగజేసింది. చెప్పాం కదా, సాయిబాబాపై ఆమెకున్న భక్తికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆహా, ఎంత మంచి భక్తురాలు, పళ్ళు మొత్తం బాబాకి ఇమ్మని చెప్పింది. అయిపోయింది. బాబానే ఆ రూపంలో వచ్చాడని అనుకునే అవకాశం పూర్తిగా పోయింది. ఎవరం కనుక్కోలేం ఆయన ముందు. మన తెలివితేటలు ఎందుకు పనికిరావు. మొదట స్వప్నంలో వృద్ధుడు కనిపించటం, వారే సంకీర్తనలో దర్శనమివ్వటం ఎంత విచిత్రం. ఈ ముసలావిడ వారికి కావలసిన మనిషి అయి ఉంటుందేమోనని లాలాజీ తనలో అనుకున్నాడు. పాపం, ఓకే, మొదటిసారి బాబా గురించి విన్నాడు, మొదటిసారి బాబా దర్శనానికి వస్తున్నాడు కాబట్టి ఆయన అంతకంటే ఎక్కువ ఊహించుకునే అవకాశం లేదు. బాగా కొన్ని 30-40 సంవత్సరాల నుంచి ఆయన భక్తులమైన మనం కూడా అంతకంటే ఊహించుకోలేం. ఇప్పుడు కథ చదువుతున్నాం కాబట్టి మన తెలివితేటలన్నీ బాగా పనిచేస్తాయి. కానీ ఆయన గనక ప్రత్యక్షంగా వస్తే మన తెలివితేటలు ఎందుకు పనికిరావు. మాయను అలా కమ్మేస్తాడు. మన బుద్ధి ఏమాత్రం పనిచేయదు, అది పూర్తిగా మాయలోకి వెళ్ళిపోతుంది. ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ మాయ తొలగిపోతుంది, కళ్ళు తెరుచుకుంటాం, వచ్చినవాడు బాబానేనా అని అప్పుడు వస్తుంది. అంతేగాని ఆయన ఉన్నంత వరకు మన తెలివితేటలు ఎందుకు పనికిరావు. మాయాబజార్ సినిమా చూస్తే ఘటోత్కచుడి విషయం తెలుస్తుంది. ఘటోత్కచుడు మహామాయావి, ఆయన తనను మించిన మాయావి ఎవరూ లేరనుకుంటాడు.
కాబట్టి కృష్ణ పరమాత్మ అక్కడ ముసలివాడి రూపంలో ఉంటే గుర్తుపట్టలేడు. ముసలాడా లే ఇక్కడి నుంచి అంటాడు. అరే లేగలేనరా బాబు, ముసలివాడిని నన్ను కాస్త తీసి ఆ పక్కన జరుపు అన్నాడు. అదెంత పని, చిటికెన వేలుతో జరుపుతా అంటాడు. చిటికెన వేలు పోతుంది, ఒక చెయ్యి పోతుంది, 2 చేతులు పోతుంది, మొత్తం బలం ఉపయోగించినా కానీ ఏమీ లాభం లేదు. కావలిస్తే కొండలు కదిలించగలిగిన బలం ఉంది ఘటోత్కచుడికి, కానీ ఒక ముసలివాడిని కదిలించలేకపోతాడు. అప్పుడు తెలుస్తుంది ఈయన ఎవరో ఏమిటో అని ఆలోచించేసరికి చిన్నమాయను పెనుమాయకు ఎదురు లేదు. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న మాయలు, సిద్ధులు, ఇవన్నీ కూడా మహాత్ములు ప్రదర్శించే సిద్ధులు కానీ లేదా ఈ రాక్షసులు ప్రదర్శించే మాయలు కానీ వీటన్నిటికి మూలం పెనుమాయ, మహామాయ. కనుక అప్పుడు అర్థమైంది, ఇక్కడ కూర్చున్నవాడు ముసలాయనగా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అని సరెండర్ అవుతాడు, శరణాగతి చేస్తాడు, అప్పుడు కరుణిస్తాడు. అలాగా సాయినాథుల వారు ముందు మన ఆటలేం సాగవు, ఎవ్వరూ ఆయన్ని కనుక్కునే ప్రసక్తి లేదు, వెళ్ళిపోయిన తర్వాత అనుకోవాల్సిందే. కనుక ఈ ముసలావిడ బాబాకు సంబంధించిన మనిషి అయి ఉంటుంది అనుకున్నాడంట. తర్వాత బండి ముందుకు సాగి మాటల్లోనే షిరిడీ చేరింది. దూరం నుండి మసీదుపై జెండాలను చూసి ఆ ఉభయులు భక్తిగా వందనం చేశాడు. ఇప్పటికీ కూడా ఆ జెండాలు అలా ఎగురుతూ ఉంటాయి. ఆ జెండాలను చూడగానే మనకు కూడా ఆనాటి కాలంలోకి వెళ్ళిపోతాం. మసీదుపై ఎగురుతున్న ఆ జెండాలు మనని ఆనాడు షిరిడీ సాయినాథుల వారి సశరీరంగా ఉన్నటువంటి దృశ్యాల కాలంలోకి వెళ్ళిపోతాం. అవి అంత ఆనందాన్ని కలిగిస్తాయి. వాళ్ళు కూడా ఆ జెండాలు చూసి భక్తితో వందనం చేశారట. తర్వాత పూజా సామాగ్రిని తీసుకుని వెంటనే మసీదుకి వెళ్ళి సాయి దర్శనం చేసుకుని ఆనందించారు. అంటే ఇప్పటిలాగే అప్పుడు కూడా సాయినాథుల వారు సశరీరంగా ఉండగా బయట పూజా సామాగ్రి అమ్మేవాళ్ళు. అంటే బాబా పాదాలు కడగాలంటే నీళ్ళు అమ్మేవాళ్ళేమో, పూలు అమ్మేవాళ్ళేమో, ఇప్పట్లాగే గులాబీ పూలు అమ్మినట్టుగా అమ్మేవాళ్ళేమో, ఆ తర్వాత కొబ్బరికాయ అమ్మేవాళ్ళేమో. కాబట్టి పూజా సామాగ్రి అంతా, అలాగే పాలకోవా ఆ రోజుల నుంచి అమ్ముతూనే ఉన్నారు. అవన్నీ తీసుకుని వెళ్ళారు. బయట వరండా ద్వారం నుండి సభామంటపంలోకి ప్రవేశించి దూరం నుండి బాబాను చూచి వారి కంఠం గద్గదమైంది. ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే అన్న పాట గుర్తుకొస్తుంది. ఎప్పటి నుంచో సాయినాథుడి దర్శనం చేసుకోవాలని కలవరిస్తున్నాడు లక్ష్మీచంద్ 2 నెలల నుంచి. తాను కలగన్నటువంటి ఆ స్వామి, ఆ గురువు, ఆ సాధు సత్పురుషుడు ఎదురుగా కనిపించేసరికి నిజంగా ఎవరు తట్టుకోగలుగుతారు? ఎన్నిసార్లు చూసినా కానీ మనం షిరిడీకి వెళ్తే సభామంటపంలోకి ప్రవేశించగానే ఆ విగ్రహాన్ని చూస్తేనే తట్టుకోలే ఆనందంతో ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉంటామే. ఏడుకొండలవాడు వెంకటారాముని గోవిందుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అంత కష్టపడి మెట్లెక్కి లైన్లో గంటలు నిలబడి వెళ్ళిన ఆ బాధంతా ఒక్క క్షణంలో ఎగిరిపోయి ఆయన దివ్యమంగళ రూపాన్ని దర్శించగానే ఆహా అని చెప్పి ఆనంద బాష్పాలు రాలుస్తూ పరవశించిపోతామే. అదే భావం, అదే ఆనందం ఇప్పుడు లక్ష్మీచంద్ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. చూడాలని కోరుకున్న మూర్తి యొక్క దర్శనం కాగానే లక్ష్మీచంద్ ఆకలి దప్పులు మరిచి తల్లీనుడై ఆత్మానందాన్ని పొందాడు. దట్ ఈజ్ కాల్డ్ ఆత్మానందం. అంటే ఒక్కసారి చూసిన వెంటనే మనసు దివ్య ఆనందానికి లోనైపోయి, పరవశానికి లోనైపోయి, అష్టసాత్విక భావాలు కలిగి ఆనంద బాష్పాలు వర్షిస్తే, శరీరంలో వెంట్రుకలు నిక్కపొరుచుకుంటే, గొంతు గద్గదమవుతే దాన్ని ఆత్మానందం అంటారు. ఒక్క క్షణం కలిగిన దానికే అంతటి అద్భుతం గోచరిస్తుంది. మన శరీరం, మన మనస్సు అంత ఆనందాన్ని పొందుతుంది. మరి అదే ఆనందం నిరంతరం అనుభవించే సాధు సత్పురుషులు, మహాత్ములు, ఆత్మజ్ఞాన స్వరూపులు ఎటువంటి ఆనందంలో ఉంటారో ఎలా చెప్పగలుగుతాం? పరిశుద్ధ జలంతో బాబా చరణకమలాలను ప్రక్షాళనం చేశాడు. అంటే బాబా పాదాలు కడగడానికి మంచి తీర్థం తీసుకుని వెళ్ళాడు. దాంతో బాబా పాదాలు శుభ్రంగా అభిషేకించాడు. ఆర్ఘ్యపాద్యాది సకల పూజలు చేసి శ్రీఫలాన్ని, అరటిపళ్ళను అర్పించాడు. ఆర్ఘ్యపాద్యాది సకల పూజలు చేశాడు. శ్రీఫలం అంటే అరటిపళ్ళేనో నాకు తెలియదండి, మీకు తెలిస్తే సంతోషం. శ్రీఫలాన్ని, అరటిపళ్ళను అన్నాడు. దేనిని శ్రీఫలం అంటారో మరి సమర్పించాడు. ధూపదీపాలు, దక్షిణ తాంబూలాలను, పుష్పహారాన్ని సమర్పించి మనసులోనే ప్రదక్షిణ చేసి బాబా పాద సన్నిధిలో కూర్చున్నాడు. అంటే బాబాను దైవంలా పూజించే ఆచారం అప్పటి నుంచే వచ్చేసింది. బాబా పాద ప్రక్షాళన చేశాడు, పుష్పాలను సమర్పించాడు, అరటిపళ్ళను సమర్పించాడు, శ్రీఫలాన్ని సమర్పించాడు, ధూపదీపాలు వేశాడు, దక్షిణ తాంబూలాలు సమర్పించాడు. పూజలో మనం భగవంతునికి ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే సమస్తము చేశాడు. ఆ తర్వాత మనసులోనే ప్రదక్షిణ చేశాడు.
మనసులోనే బాబా చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి బాబా సన్నిధిలో ఆనందంగా తన్మయత్వంలో కూర్చుండిపోయాడు. ఓం శ్రీ సాయిరామ్.